ఈరోజు రాష్ట్రంలో రోజు రోజుకు దళితుల మీద, బీసీ కులాల మీద, బడుగు బలహీన వర్గాల మీద దాడులు విపరీతంగా పెరిగిపోయినాయి. దీనికి ప్రధాన కారణం ఈరోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆధిపత్య కులాల చేతుల్లో ఉండి మొండిగా మేమేం చెప్తే అది అవుతుందని మేమేం చెప్తే అది అవుతుంది అనుకుని రేవంత్ రెడ్డి గారు పూర్తిగా రెచ్చిపోతూ ఉండడు. మళ్ళీ ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా కుమ్మిర గ్రామంలో ఒక మల్లన్న స్వామి దేవస్థానంలో దర్శనానికి పోయినటువంటి ఒక ఏదైతే బీసీ బిడ్డ, దళిత మహిళ, ఆయన భార్య దళిత మహిళ, వాళ్ళ దర్శనానికి పోతే అక్కడ ఉన్నటువంటి భూస్వాములు, అగ్రవర్ణాలు మీకు దర్శనం లేదు, ఉచిత దర్శనం లేదని చెప్పి, మీరు దర్శించుకోవటానికి వీలు లేదని చెప్పి అక్కడ వాగ్వివాదానికి దిగి, కొట్లాటకు దిగి, అక్కడ ఉన్నటువంటి ఏదైతే 2 నెలల పసిబిడ్డను కాలుతో దన్ని అక్కడ ఉన్నటువంటి అగ్ర కులాలైనటువంటి రెడ్లు అహంకారం ధోరణితోన మళ్ళీ ఈరోజు చనిపోవడం జరిగింది. మళ్ళీ ఇంత అన్యాయమా? ఈరోజు భారతదేశంలో ఆర్ఎస్ఎస్ వాళ్ళు మేము హిందువులం అని చెప్పుకొని ముస్లింస్ ఆడుంటే ఆడ హిందువులు భజన చేసుకుంటే చేరిండ్రు వీళ్ళు. బండి సంజయ్ గాని, ఇక్కడ బీజేపీ వాళ్ళు గాని, మళ్ళీ అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఒక ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీలులా కనీసం మా గుళ్ళు మల్లన్న దేవుడు ఎవరండి? మా ఏదైతే మా కులానికి సంబంధించినటువంటి దేవుడు ఆయన. మళ్ళీ అయినా కూడా ఆ దేవుని అందరూ మొక్కుతుండరు, మొక్కుకోవచ్చు ఏ దేవునైనా ఈ దేశంలో. మళ్ళీ కనీసం మొక్కుకోనియకుండా కూడా ఆడ కూడా ఈ ఏదైతే అగ్రవర్ణాలైనటువంటి హిందువులు, పేద హిందువులను దోపిడీ చేస్తూ గుళ్ళలోకి రానియకుండా అక్కడ ఉన్నటువంటి అన్ని కాంట్రాక్టర్లు వీళ్ళకే కావాలి. టెంకాయ టెండర్స్ కానీ, అక్కడ టికెట్ల టెండర్లు కానీ, మిగతా ఏది కేశఖండన టెండర్స్ కానీ, అక్కడ ఏం చేయాలన్నా కూడా అక్కడ మా బడుగు బలిగిన వర్గాల ప్రజలు అక్కడ గుళ్ళ దగ్గరికి వచ్చి అక్కడ దర్శనం చేసుకోవాలంటే ప్రతి దగ్గర దోపిడీ చేసుకుంటూ బతుకుతున్నటువంటి ఈ అగ్రవర్ణాలైనటువంటి పెత్తందారులు, దానికి కొమ్ముగాస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇట్లా ఎన్ని రోజులు ఇంకా మీరు మా మీద దాడులు చేసుకుంటా పోతా ఉండరు? బీసీ సమాజం కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇంకా ఎన్ని రోజులు సంఘాలుగా పెట్టుకొని భజనలు చేసుకుంటా ఒక ఆయన రేవంత్ రెడ్డి 42% ఇచ్చిండని చెప్పి సంఖ్యలు గుద్దుకుంటా వాళ్ళకు పాలాభిషేకాలు చేసిరి. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఆ పాలాభిషేకాలు చేసిన బ్యాచ్ ఆడిపోయిందో చూడండి. ఇప్పుడు ఎక్కడ పోయినా కూడా మొన్ననేమో నామినేషన్ వేస్తుంటే ఒక మహిళకు, యాదవ మహిళను నల్గొండలోనేమో భర్తకు ఉచ్చలు దాగిస్తారు. మళ్ళీ అదేవిధంగా ఇక్కడనేమో ఈడ గుళ్ళకు రానియకుండా ఒక పసిగుడ్డును చంపడం జరిగింది. మళ్ళీ వీటన్నిటిని ఆలోచన చేయాలి. ఈ తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండ కులాలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులందరికీ కూడా మళ్ళీ ఎన్ని రోజులు ఇంకా మనం పై మాటలు చెప్పుకొని మన కులాలలోనే కోవర్టులుగా బతుకుతున్నటువంటి వాళ్ళని ఏరేయకపోతే కూడా ఇప్పుడు నక్సలైట్లను ఏరేసినవని సంబరపడుతుంది గవర్నమెంట్. మళ్ళీ ఈరోజు మన కులాలలో వాళ్ళ ఏజెంట్లుగా బతుకుతున్నటువంటి వాళ్ళు ఏరేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళను ఏదైతే అప్రమత్తత కావాల్సిన అవసరం ఉంది బడుగు బలహీన వర్గాలు. మరి ముఖ్యంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అయ్యా నువ్వు ఎక్కడ పోతుంది? మళ్ళేదో ఇప్పుడు స్థానిక సంస్థలలో ఎన్నికల్లో ఎట్లా మేము సర్పంచ్ ఎన్నికల్లో 60% గెలిచినాం బీసీలో. మళ్ళీ అదేవిధంగా మన మున్సిపల్ ఎన్నికల్లో కూడా 60-65% బీసీలో గెలిచినారు. మళ్ళీ రేపు వచ్చేటివే ఎంపీటీసీ జెడ్పీటీసీలో కూడా మేమే గెలుస్తాం ఆటోమేటిక్ గా. కానీ మళ్ళీ దాన్ని మళ్ళీ ఏదో రిజర్వేషన్లు ఇవ్వలేదు, మేము ఆపుతుండవని మళ్ళీ నటనలు చేస్తా ఉండవు. ఈ తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు మిమ్మల్ని. ఇప్పుడు మీరు తక్షణమే
మీ రాహుల్ గాంధీ గతంలో ఏదో గంధం బుక్ పట్టుకొని తిరుగుతుండే ఆడ మేము రాజ్యాంగాన్ని కాపాడుతాం, బీసీలకు కులగణన చేస్తా అని చెప్పి ఒక దాదాపు ఒక సంవత్సరం పొడవునా భజనలు చేసుకుంటా మీటింగ్లు పెట్టుకుంటా బీసీ సమాజాన్ని మొత్తం మీ వైపు మళ్లించుకున్నారు. మళ్ళీ ఈ రోజు బీజేపీ ప్రభుత్వం కులగణన చేయను అని గతంలో చెప్పింది, మళ్ళీ చేస్తామని మొన్న చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు ఇచ్చినటువంటి సర్కులర్ల జనగణనల ఎటువంటి కులగణన లేదు. లేకపోవడం అట్నుంచి కనీసం ఎస్సీ ఎస్టీల మాదిరిగా ఓబీసీ అనే ఒక కాలం పెట్టడానికి ఒక చేర్చడానికి ఏం రోగం ఉంది బీజేపీ ప్రభుత్వానికి? ఎస్సీ ఎస్టీ అదర్స్ అన్నారు, అదర్స్ అన్నప్పుడు దాంట్లో ఒక కాలము ఓబీసీ అని చేరిస్తే అయిపోయాయి కదా. భారతదేశంలో ఈరోజు ఓబీసీలకు ఏదన్నా ఇవ్వాలి సుప్రీంకోర్టు అంటే సుప్రీంకోర్టు సింపుల్ గా చెప్తుంది మీకు ఆడ లెక్కలు ఉన్నాయా అని. మళ్ళీ లెక్కలు లేవు ఏం లేవు కాబట్టి లెక్కలు చేసుకొని రాపోండి అని చిన్నపిల్లలకు బడిపంతులు కానీ చెప్పినట్టు ఈ ప్రభుత్వాలకు చెప్తే ప్రభుత్వాలకు ఎటువంటి చిత్తశుద్ధి లేదు. ఇప్పటికైనా బీసీ నాయకులని చెప్పుకున్నట్టు తెలంగాణలో వాళ్ళందరినీ కూడా ఆలోచన చేయమని చెప్తున్నాం. ఎన్ని రోజులు మీరు అగ్రకులాలైన పార్టీలైనటువంటి బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఏదో బీఆర్ఎస్ పార్టీ కానీ మళ్ళీ ఇప్పుడు కవిత ఏం నక్క వినయాలు చెప్పుకుంటా బీసీలకు కోసం నేను పార్టీ పెడుతున్నానని నటన చేస్తా ఉంది. ఇటువంటి మోసాలను గ్రహించకపోతే వాళ్ళ నాయన చేసిన మోసాలే మళ్ళా రేపు వచ్చే తరానికి కూడా మళ్ళా మనం కూడా మోసపోతాం. కాబట్టి 2028-29లో వచ్చేటువంటి ఎన్నికలలో ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రి తెలంగాణ కావాలనంటే ఈ దాడులన్నీ ఆగాలంటే ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల మీద జరుగుతున్నటువంటి దాడులు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు మొత్తం రెడ్ల ఆధిపత్యంలో ఈ రాష్ట్రాన్ని నడిపించుకుంటున్నారు. మళ్ళీ దాడులు చేస్తా ఉండరు, దాడులకు బలైపోతుండరు మన జనం. ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ లో ఉన్నటువంటి బీసీ మంత్రులకు సోయి రావాలి. ఇప్పటి వరకు ఎటువంటి సోయి లేదు వాళ్లకు. ఎంతసేపు కాంగ్రెస్ వాళ్ళం బీజేపీని తిట్టుకుంటా, బీజేపీ వాళ్ళం కాంగ్రెస్ ని తిట్టుకుంటా, కాంగ్రెస్ వాళ్ళం బీఆర్ఎస్ ని తిట్టుకుంటా, ఇట్లా డ్రామాలు ఆడుకుంటా మళ్ళీ మొన్నటి ఏదైతే మున్సిపల్ ఎన్నికల్లో అన్ని ఒకటే అయ్యారు. మీరు చైర్మన్ కాంగ్రెస్ అయితే వైస్ చైర్మన్ బీఆర్ఎస్ అయింది, బీఆర్ఎస్ చైర్మన్ అయితేనో బీజేపీ వైస్ చైర్మన్ అయింది. మీరు అన్ని పార్టీలు మీరు ఒకటే అనేది ప్రజలకు అర్థమైంది. కాబట్టి ఇంకా ఏదైతే బీసీ మేధావులు ఎవరైతే చెప్పుకుంటున్నారో బీసీ మేధావులు అని ఇంటెలెక్చువల్స్ ఫోరాలని పెట్టుకొని ఇవన్నీ మేధావులంతా ఉత్తకు ఏదో పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ పోతే ఇంకా ఇట్లనే ఉంటాం. మనందరం కూడా కలవటానికి ఏమి ఇబ్బంది ఉంది? కలిసి ఒక ప్లాట్ఫారం తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఈ బీసీ సమాజం మొత్తం కూడా దాంట్లో మళ్ళీ కలిసి వచ్చేటువంటి బడుగు బలహీన వర్గాలను ఎస్సీ ఎస్టీలను కలుపుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కుమ్మెరలో జరిగినటువంటి ఇన్సిడెంట్ మళ్ళీ ఎక్కడ కూడా పునరావృతం కాకుండా ఈ ఏదైతే మల్లన్న దేవులు కానీ కొమరవెల్లి మల్లన్న స్వామి కానీ ఎల్లమ్మ దేవులు కానీ చౌడమ్మ దేవులు పండుగలు దేవతలు కానీ అన్ని గుళ్ళని అన్నిటిని కూడా మాకు అప్పచెప్పాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం మీ అగ్రవర్ణాల పెత్తనం ఇక బంద్ చేయాలి. ఈరోజు హిందువులు అని చెప్పుకుంటున్నటువంటి ఆర్ఎస్ఎస్ హిందూ గుళ్ళను పరిరక్షిస్తా అంటున్నారు. హిందూ గుళ్ళల్లో పేద హిందువులు పోతుంటే వాళ్ళను గుళ్ళకు రానియకుండా వాళ్ళ మీద దాడులు చేసేటువంటి సంస్కృతిని ఎక్కడ కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఖండించడం లేదు. దీన్ని ఆర్ఎస్ఎస్ లో ఉన్నటువంటి బీసీ సోదరులు ఎస్సీ ఎస్సీ సోదరులు కూడా గమనించాలి. ఈ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో కుమ్మేరంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ను వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఉత్తర్లను అరెస్ట్ చేసి అసలైన వాళ్ళని వదిలిపెడితే ఖచ్చితంగా అందరినీ అరెస్ట్ చేసే వరకు బీసీ జన చైతన్య వేదిక యాదవ జేఏసీ తప్పనిసరిగా పోరాటం చేస్తుంది. వాళ్ళకి శిక్ష పడే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మొత్తము ఈ రాష్ట్రాల్లో వచ్చినటువంటి సంపద మొత్తము కొల్లగొట్టుకొని పోతా ఉండరు. ఏదైతే లిక్కర్ మాఫియా, అదే విధంగా మెడికల్ మాఫియా, అదే విధంగా మొత్తం ఎడ్యుకేషన్ మాఫియా, ఇవన్నీ కూడా వాళ్ళ చేతుల్లో గుప్పెల్లో పెట్టుకున్నారు. మళ్ళీ ఈ రోజు ఖమ్మంలో
ఆయన తుమ్మల నాగేశ్వరరావు 1000 గుడిసెలు వేసుకుంటే పేదలు ఆ గుడిసెలను ఏదైతే బుల్డోజర్లతో కూలగొట్టించుకుంటా అక్కడ ఉన్నటువంటి 60 ఎకరాలను కబ్జా చేసుకోనికే చూస్తా ఉన్నారు. మళ్ళీ అక్కడ ఉన్నటువంటి 3 మంత్రులు, ఖమ్మం జిల్లా 3 మంత్రులకు కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం. మీకు వచ్చే భవిష్యత్తులో పుట్టగతులు ఉండవు. మీరు ఎంతమందిని మా కులాలలో ఉన్న వాళ్ళని కొనాలని చూసినా తప్పనిసరిగా ఏదో ఒక రోజు ఏకమైతాం, మిమ్మల్ని బొంద పెడతాం. కాబట్టి అక్కడ 1000 గుడిసెలు వేసుకున్నటువంటి వాళ్లకు వాళ్ళ స్థలాలనే ఇండ్లు కట్టియాల్సిన అవసరం ఉంది. వాళ్లకు హైకోర్టు ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చినా కూడా హైకోర్టు ఆర్డర్ కాదని కూలగొట్టడం ఇంత దుర్మార్గమైనటువంటి చర్య ఈ రాష్ట్రంలో జరుగుతుంది. మళ్ళీ దానికి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం లోపల మొత్తం వాళ్ళంతా కుమ్ముకాయ ఉండరు, పైకి నటిస్తా ఉండరు. మేము మాకు తెలియదు ఏమనే విషయాలు ఇవన్నిటిని కూడా గమనించాలి ప్రజలు. దాని ముక్త కంఠంతో వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఇప్పుడు నక్సలైట్ల లొంగిపోయి వచ్చినటువంటి అగ్రకులాలైనటువంటి వాళ్ళు మళ్ళీ వేణుగోపాలటువంటి వాళ్ళు మళ్ళీ ఏదో ఇక్కడ కూడా మేము ఉద్యమం చేస్తాడంట. ఇంకేం చేస్తాడు ఆయన వచ్చి ఉద్యమం? అడవులు చేసే ఉద్యమాలు బంద్ చేసి ఇక్కడ వచ్చి మళ్ళా మా దాంట్లో ఏదైతే చైతన్యం అవుతున్నటువంటి వాళ్ళని కూడా మళ్ళీ గ్రూపులు చేసి డివైడ్ చేయడానికి ఆయన చేసేటువంటి ఉద్యమం అని అడుగుతా ఉన్న ఈ సందర్భంగా ఏదేమైనా కూడా ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా బీసీలకు అధికారం వచ్చే వరకు అజయ్ కుమార్ యాదవ్ పోరాటం చేస్తాడు. బీసీ జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో అదేవిధంగా మిగతా బీసీ కులాలను కూడా కలుపుకొని ముందుకు పోతామని కూడా తెలియజేస్తూ యాదవ జేఏసీ కూడా ఏర్పాటు చేసినాం. ప్రతి ఒక్క కులాన్ని కూడా చైతన్యపరిచే విధంగా చేస్తామనే చేసి అందరం ఏకమవుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే తక్షణమే దాడులు ఆపాలి. ఎక్కడైతే దాడులు జరిగినతోన వెంటనే వాళ్లకు శిక్షించాలి, ఎవరైతే రక్షణ కల్పించాలి పేదలకు అందరికి కూడా. మళ్ళీ అది ప్రభుత్వం చేయకపోతే ప్రజలే చేతుల్లో తీసుకునే పరిస్థితి వస్తుంది. మళ్ళీ ఈ రోజు పోలీసు వ్యవస్థ కూడా అంతా ఒక సైడే కొమ్ము కాస్తున్నారు. మళ్ళా భవిష్యత్తులో కూడా ఆ విధంగా జరగకుండా ఏ ప్రభుత్వం వచ్చినా ఉద్యోగం చేసుకోవాల్సిందే మీరు. కాబట్టి ఉద్యోగాలు ఎక్కడ పోవు, మీకు ఈడగాప్తం పోతున్నా చేస్తారు అంతే. కాబట్టి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఈ దాడులను ఖండించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.